కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు పదం ఆల్ ఇండియా సెన్సేషన్. ఈ సెటైరికల్ పార్టీకి జెన్జీ నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ దూసుకుపోతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మించిన ఫాలోవర్స్ వచ్చారు. సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 6 రోజుల్లో దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్స్ ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఫాలోవర్స్ సంఖ్యను కాక్రోచ్ జనతా పార్టీ క్రాస్ చేసింది. ప్రస్తుతం బీజేపీకి 8.7 మిలియన్లు, కాంగ్రెస్ కు 13.3 మిలియన్స్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపుగా 2 మిలియన్లు మంది ఫాలోవర్స్ ఉన్నారు. ముఖ్యంగా జెన్జీ ఎక్కువగా కాక్రోచ్ జనతా పార్టీపై మక్కువ చూపుతున్నారు. నిరుద్యోగులపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కామెంట్స్ తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అభిజిత్ దీప్క చేతుల మీదుగా ఈ నెల 16న కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభమైంది. కాక్రోచ్ జనతా పార్టీ తాను దేశంలోని సోమరపోతుల నిరుద్యోగుల అసలైన గొంతుకగా అభివర్ణించుకుంటుంది. లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, సోమరి అనే వ్యంగ్య నినాదంతో సమాజంలో అత్యధికంగా ఉండి కూడా నిరంతరం విమర్శిస్తున్న అణగారిన వర్గం యువత అనే భావనను ఇది తెరపైకి తెచ్చింది. ఒక పార్టీ ఒక అధికారిక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసింది. తమ పార్టీలో చేరాలి అంటే నిరుద్యోగిగా ఉండటం, స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోవడం, వ్యవస్థపై ఉన్న కోపాన్ని మీమ్స్ రూపంలోనో క్రియేటివ్ గానో సోషల్ మీడియాలో వెళ్లగక్కాలనే అర్హత ఉండాలి అంటూ తెలిపింది. ఇక దేశంలో పన్నులు కడుతూ కూడా కనీస సదుపాయాలు పొందలేకపోతున్న సాధారణ పౌరులు విచ్ఛిన్నమైన ఈ వ్యవస్థలో బలవంతంగా బ్రతికి బట్టగట్టిన బాధితులుగా ఈ సంస్థ చిత్రీకరిస్తుంది. వ్యవస్థలోని లోపాలను బయట నుంచి కాకుండా లోపలి నుండి మార్పును తీసుకురావడం ద్వారానే సంస్కరించగలమని ఎన్పీఎఫ్ నమ్ముతుంది. ఇక మీరు కూడా యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని డిమాండ్స్ ను లేవనెత్తుతున్నారు. నేర చరిత్ర లేని స్వచ్ఛమైన పార్లమెంటును నిర్మించడం, దేశంలో మెరుగైన శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడం మరియు సామాన్యుడికి నమ్మకమైన ప్రజా రవాణా, విద్యుత్ వంటి వినియోగ సేవలను తక్కువ ధరకు అందించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ విప్లవం ఇప్పుడు కేవలం సోషల్ మీడియా లైక్లు, షేర్లకే పరిమితం కాకుండా గణనీయమైన రాజకీయ ప్రభావాన్ని చూపుతుంది. ఎక్స్ వేదికగా టీఎంసీకి చెందిన కీలక నేతలు మహువా మైత్రి, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖ పార్లమెంటేరియన్లు ఈ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ పోస్టులు చేయడం దీని ప్రాధాన్యత పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో వందలాది మంది యువ వాలంటీర్లు ఏకంగా బొద్దింకల వేషధారణతో రోడ్లపైకి వచ్చారు. యమునా నదిని స్వచ్ఛందంగా శుభ్రం చేస్తూ ఒక వినూత్నమైన శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా యువత మనోభావాలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ మీమ్ పాలిటిక్స్ అసలైన ఎన్నికల రాజకీయాలను శాసించవచ్చనే టాక్ ఇప్పుడు నడుస్తుంది. ఇక ఈ క్రమంలో వారి జోష్ కు బ్రేక్ వేసేలా దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ను విత్ హోల్డ్ లో పెట్టింది ట్విట్టర్ సంస్థ. ఇటు కొద్ది గంటల్లోనే తిరిగి ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త కాక్రోచ్ అదే స్థాయిలో పోస్టులు పెడుతుంది.